వాల్యూమ్ 1 ఇచ్చిన హైప్‌కి వాల్యూమ్ 2 కోసం అందరం చాలా ఎదురు చూస్తున్నాం. ఫైనల్‌గా ట్రైలర్ రానే వచ్చింది. ఈ ట్రైలర్‌లో మీరేం గమనించారో నాకు తెలీదు గానీ, నేను మాత్రం చాలానే గమనించానండోయ్! వాటి గురించే ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు వీడియోలో ఈ ట్రైలర్‌లో ఉన్న 5 మాసివ్ హిడెన్ డీటెయిల్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ థియరీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ట్రస్ట్ మీ, లాస్ట్ థియరీ వింటే మీకు బుర్ర బద్దలైపోతుంది. సో లెట్స్ ఎంటర్ ద అప్‌సైడ్ డౌన్. వెల్కమ్ టు థియరీ తమ్ముడు. సీజన్ 2లో ద లాస్ట్ అనే ఎపిసోడ్ మీకు గుర్తుందా? అదే కాళీ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఎపిసోడ్లో. బట్ ఆ క్యారెక్టర్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఆ ఎపిసోడ్ ఎందుకు తీశారని ప్రతి ఒక్కరం బుర్రబద్దలు కొట్టుకున్నాం. దానికి ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు ఇక్కడ ఇవ్వబోతున్నారు. అదేంటంటే మనకి 11 క్లియర్గా చెప్తుంది, ఐ కాంట్ డూ దిస్ అలోన్ అని. అంటే వెక్నాని తను ఫిజికల్గా చంపలేదు, అది ఎల్కి తెలుసు. సో షీ నీడ్స్ సమ్ బ్యాకప్. నా థియరీ ఏంటంటే వెక్నా మైండ్లోకి వెళ్ళాలంటే కాళీ యొక్క ఇల్యూజన్ పవర్స్ కావాలి. జస్ట్ ఇమాజిన్ ఎల్స్ రా పవర్ ప్లస్ కాళీస్ మైండ్ ట్రిక్స్. వెక్నాకి ఇంకా బ్యాకప్ అయిపోద్దండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అందరి ఫేవరెట్ డస్టిన్ గురించి. ట్రైలర్లో మీరు గమనిస్తే డస్టిన్ ఒక డైలాగ్ చెప్తాడు, ఎవ్రీథింగ్ వీ అజ్యూమ్డ్ ఈజ్ రాంగ్. అసలు దీని మీనింగ్ ఏంటి? సీజన్ 1 నుండి మనం అప్సైడ్ డౌన్ అంటే హాకిన్స్ ఒక డార్క్ కాపీ అనుకున్నాం, అది రాంగా? బట్ వాట్ ఇఫ్ ఇట్స్ నాట్? నా థియరీ ప్రకారం అప్సైడ్ డౌన్ అనేది ఒక మెమొరీ ఆఫ్ ఎ ప్రీ హిస్టారిక్ వరల్డ్. వెక్నా జస్ట్ దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అంతే. డస్టిన్కి ఫేక్ రియాలిటీ గురించి తెలిసిపోయింది, అంటే అప్సైడ్ డౌన్ని రూల్స్ని బ్రేక్ చేయొచ్చు అని అర్థం. ఇది మనల్ని డైరెక్ట్గా నెక్స్ట్ పాయింట్ అండ్ కీ పాయింట్కి తీసుకెళ్తుంది, విచ్ ఈజ్ విల్ బయర్స్ ద సోర్సరర్. విల్ బయర్స్ ఇంకా ఎప్పటికీ వెక్నాకు ఒక విక్టింగా మిగిలిపోడు. ఇప్పుడు అతను ఒక సోర్సరర్. ఆ బ్లాక్ పార్టికల్స్ని కంట్రోల్ చేసిన షాట్ చూసారా? డంజన్స్ అండ్ డ్రాగన్స్లో విజార్డ్ లాగా వీళ్ళు ఇప్పుడు అప్సైడ్ డౌన్ పవర్స్ని కంప్లీట్గా యూజ్ చేస్తున్నాడు. సీజన్ 1 నుంచి సీజన్ 5 ఎండింగ్ వరకు విల్ బయర్స్ని ఒక విక్టిమ్ లాగా, జస్ట్ ఒక భయపడే పిల్లాడ్ లాగా మాత్రమే చూపించారు. కానీ ఇప్పుడు అతనే వెక్నాకు ఒక పెద్ద తలనొప్పిగా మారబోతున్నాడు. జస్ట్ ఇమాజిన్ 11 తన ఫిజికల్ వార్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు స్పిరిచువల్ వార్తో విల్ వెక్నాకి అడ్డిల్తే గూస్ బంప్స్ కదా. ఇప్పుడు నా ఫేవరెట్ క్యారెక్టర్ మ్యాక్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. తను ఆల్మోస్ట్ చనిపోయింది, ఇంకా తిరిగి రాదు అని లాస్ట్ సీజన్లో టీజ్ చేశారు. అఫ్ కోర్స్ మనం ఎవరం అది నమ్మలేదు అనుకోండి. బట్ ఈ సీజన్ 5లో తను ఇంకా బ్రతికే ఉంది, బట్ ఫిజికల్గా లేదు, అప్సైడ్ డౌన్లో వెక్నస్ మైండ్లో ఉంది అన్నట్టు పోర్ట్రే చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే హాలీ అండ్ మ్యాక్స్ ఇద్దరు ఒక చోట ట్రాప్ అయి ఉన్నారు ట్రైలర్లో. వాళ్ళ చుట్టూ ఉన్న డోర్స్ అన్నీ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వెక్నా యొక్క మైండ్ ప్రిజన్, అంటే తన మైండ్లోనే వీళ్ళు ట్రాప్ అయి ఉన్నారు. ఆ ప్రిజన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికే మ్యాక్స్ ఎప్పటి నుండో ట్రై చేస్తుంది అని దీని అర్థం. బహుశా ఈ ఎపిసోడ్ 6 ఎస్కేప్ ఫ్రమ్ క్యామాజోట్స్ అనేది వీళ్ళిద్దరూ ఆ మైండ్ ప్రిజన్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతున్నారు అనే దాని గురించి అయి ఉంటుంది. ఫైనల్గా మనం క్లైమాక్స్ దాకా వచ్చేసాం గైస్. అంతా బాగుంటే క్లైమాక్స్ ఏం బాగుంటుంది చెప్పండి? కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా ఉండాలి కదా. అందుకే డఫర్ బ్రదర్స్ ట్రైలర్లో కొన్ని డెత్ ఫ్లాగ్స్ ఇచ్చారు. స్టీవ్ అండ్ డస్టిన్ మధ్య ఒక డైలాగ్ ఉంటుంది, ఎమోషనల్ డైలాగ్, యూ డై ఐ డై. ఈ డైలాగ్తో డఫర్ బ్రదర్స్ ఆల్రెడీ మనకు క్లియర్ వార్నింగ్ ఇచ్చారు దట్ స్టీవ్ హ్యారింగ్టన్ ఈజ్ నాట్ సేఫ్, హీ మైట్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. అండ్ ఆల్సో మనం ఎపిసోడ్ టైటిల్ని చూస్తే ఎపిసోడ్ 7th టైటిల్ వచ్చేసి ది బ్రిడ్జ్. స్టోరీ టెలింగ్లో బ్రిడ్జ్ అంటే ఏంటో తెలుసా? ఒకరు సాక్రిఫైస్ చేసి మిగతా వాళ్ళని సేవ్ చేయడం. దీన్ని బట్టి నేను ఒక చిన్న ప్రిడిక్షన్ చేస్తాను, అదేంటంటే ఈ ఎపిసోడ్లోనే మనం ఒక మెయిన్ క్యారెక్టర్ని లూజ్ అవుతాం. ఆ క్యారెక్టర్ మేబీ స్టీవ్ అవ్వచ్చు, ఆర్ డస్టిన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఇద్దరు అయిపోవచ్చు. నన్ను తిట్టుకోకండి. సరే ఇవన్నీ బాగానే చెప్తున్నావు, అసలు నీ థియరీ ఏంట్రా, ఏమనుకుంటున్నారు అంటారా? సో నా థియరీ ఏంటంటే 11 అండ్ కాళీ కలిసి వెక్నాని డిస్ట్రాక్ట్ చేస్తారు. సేమ్ అదే టైంలో విల్ తన పవర్స్తో అప్సైడ్ డౌన్ని లోపల నుండి డిస్ట్రాయ్ చేస్తాడు. బట్ దీనివల్ల హాకిన్స్ మళ్ళీ నార్మల్ అవుతుందా, లేదా పర్మనెంట్గా చేంజ్ అయిపోతుందా, అసలు హాకిన్స్ అనే టౌనే లేకుండా పోతుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరేమనుకుంటున్నారు? ఈ ఫైనల్ బ్యాటిల్లో ఎవరు సర్వైవ్ అవుతారు, స్టీవా, విల్లా? మీ థియరీస్ని కూడా కామెంట్స్లో చెప్పండి, ఐ విల్ రీడ్ దెమ్ ఆల్.
ఈ బ్రేక్ డౌన్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఇలాంటి థియరీస్ కోసం థియరీ తమ్ముడికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.